ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లైని చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు అనేది లేదండి. జస్ట్ మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఉన్నాయి. మనం కానీ చూసుకున్నట్లయితే ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రిలీజ్ కావడం జరిగింది. జస్ట్ మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే మన సొంత రాష్ట్రంలోనే అలానే సొంత జిల్లాలోనే ఉద్యోగం వస్తుంది. పూర్తిగా వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ఒక అప్లికేషన్ ఇచ్చారు. ఈ అప్లికేషన్లో మీరు కానీ చూసుకున్నట్లయితే అభ్యర్థి పేరు, ఆ తర్వాత తండ్రి పేరు, అలానే మహిళా వివాహం అంటే వాళ్ళ భర్త పేరు, పుట్టిన తేదీ, అలానే మనకు కుల ధృవీకరణ అంటే ఎస్సీ ఎస్టీ అది రాసి, అలానే దివ్యాంగులు అయితే దానికి సంబంధించి ఎస్ లేకపోతే నో అని రాసి, పని అనుభవం ఉన్నట్లయితే ఎస్ లేకపోతే నో అనేసి అలా పూర్తిగా అడిగినటువంటి డీటెయిల్ ఫిల్అప్ చేసి లేటెస్ట్గా తీసుకున్నట్టు ఫోటో ఇక్కడ అతికించి చెప్పినటువంటి అడ్రస్ కానీ మీరు సెండ్ చేసినట్లయితే ఇక టోటల్గా మీకు కానీ చూసుకున్నట్లయితే 20 డేస్లో జాబ్ అనేది వస్తుందండి. ఇక్కడ స్టార్టింగ్ శాలరీ కూడా మనకు 15,000 నుంచి 18,500 మధ్యలో శాలరీ అనేది ఇస్తారు. పూర్తిగా వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరిన్ని వివరాలు కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. చెక్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై అనేది చేసుకోండి. డీటెయిల్గా మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఈరోజు వచ్చే అప్డేట్లో మనకు ఆంధ్రప్రదేశ్లో ఏపీసీఓఎస్ అవుట్సోర్సింగ్ పద్ధతి మీద విశాఖపట్నంలో జిల్లా కార్యాలయంలో ఇక్కడ మనకి ఏంటంటే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగాలు అనేది అవుట్సోర్సింగ్ పద్ధతి మీద వాణిజ్య పన్ను శాఖలో ఇక్కడ జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక డీటెయిల్గా మనం చూసుకున్నట్లయితే జాబ్స్ అనేవి మనకు టోటల్గా ఇక్కడ వేకెన్సీస్ అనేది డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మనకు రావడం జరిగింది. ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలని తెలియజేస్తున్నారు. ఇక్కడ క్యాస్ట్ వైజ్ కూడా డివైడ్ చేయడం జరిగింది. టోటల్గా 7 పోస్టులు అయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ మీరు కానీ చూసుకుంటే ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇందులో మీరు కేవలం 10 అంటే 7th అండ్ అబోవ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ క్యాస్ట్ వైజ్ కూడా డివైడ్ చేయడం జరిగింది. 18 సంవత్సరాల నుంచి 42 మధ్యలో ఉండాలి. అలానే ఎస్ఎస్టీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే +5 years, ఓబీసీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే +3 years అనేది ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ అనేది కూడా మనకు ఉంటుందండి. ఓకే, ఇందులో అప్లై చేసుకున్నట్లయితే ఏజ్ లిమిట్స్ అనేది దాని తర్వాత మనకు ఇందులో శాలరీ అనేది 15,000 వరకు ఇక్కడ మీకు ఇస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు 18,500 ఇస్తారు. అప్లికేషన్ చివరి తేదీ మనకు నెక్స్ట్ మంత్ 3 తేదీ వరకు అయితే ఇక్కడ లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు. ఈ రోజు మీకు అఫీషియల్ వెబ్ పేజ్లు ఇవ్వడం జరిగిందండి. అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి మనకేంటంటే ఒక కార్యాలయంలో వెళ్ళేసి అన్నీ కూడా ధృవీకరణ పత్రాలు ఇక్కడ చెప్తాను చూడండి. విద్యార్హత సంబంధించిన పత్రాలు, కుల ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పని అనుభవం ధృవీకరణ పత్రం, ఇతర ధృవీకరణ పత్రాలు, మీ దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉన్నా కూడా అన్ని కూడా ఇక్కడ మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఈ ప్లేస్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుందండి. ఓకే, ఆ తర్వాత వాళ్ళు రోస్టర్ ప్రకారం చెక్ చేస్తారు. అందులో అర్హులైన అభ్యర్థులని ఇంటర్వ్యూకి హాజరు కామని చెప్తారు. ఆ తర్వాత మీరు కానీ ఇంటర్వ్యూ కానీ హాజరైనట్లయితే ఆ ధృవీకరణ పత్రాలన్నీ కూడా చెక్ చేసి ఫైనల్గా ఇక్కడ మీకు 1 డేలో జాబ్ అనేది కల్పించడం జరుగుతుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. జస్ట్ మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే ఆ విలేజెస్లో మీరు నివసిస్తున్నట్లయితే ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుందండి. ఓకే, అయితే ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీ డిస్ట్రిక్ట్ పేరు తెలియజేయండి. అక్కడే పైన పింక్ చేస్తుంటాను. ఈ నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అర్హులైతే మాత్రం వెంటనే అప్లై చేసుకోండి. లోకల్ పర్సన్స్కి అనేది ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది మీకు కల్పిస్తారు. నాన్ లోకల్ వాళ్ళకి తక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలానే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్సే కాకుండా మరిన్ని ఉద్యోగాలు ఎలా మీరు చెక్ చేసుకోవాలని ఇప్పుడు మీరు కానీ చూసుకున్నట్లయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. అవే కాకుండా మరిన్ని నోటిఫికేషన్స్ ఎలా డౌన్లోడ్ కానీ మీరు కానీ చూసుకుంటే గూగుల్ ఓపెన్ చేయండి. అందులో తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన టాప్లో telugujob.com అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మన అఫీషియల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. దీని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన అఫీషియల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ నోటిఫికేషన్ ఇక్కడ మీకు ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇవే కాకుండా మరిన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కూడా తెలంగాణ వాళ్ళకి సంబంధించి అలానే ఆంధ్ర వాళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. 10th క్లాస్ రిజల్ట్స్ కావచ్చు. అలానే మనకు మ్యూజియంలో కూడా ఉద్యోగాలు వచ్చాయి. దాని గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇలా చాలా రకాలుగా ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. ఒకసారి తప్పనిసరిగా విజిట్ చేయండి. ఎయిర్పోర్ట్లో కూడా ఇక్కడ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరైతే ఈ రోజు చూస్తున్నారో ఆ వీడియోకి సంబంధించి అయితే దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది ఇక్కడ మీరు పొందుతారు. ఇందులో ముఖ్యాంశాలు కూడా చాలా క్లియర్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అన్ని కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత కానీ మీరు కిందకి వచ్చినట్లయితే ఇందులో పోస్టులు ఏంటి, అర్హతలు ఏమి ఉండాలి, ఆ తర్వాత కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనే వివరాలు అనేది కూడా ఇక్కడ ఇచ్చాను. ఇక్కడే మీకు కానీ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ అలానే అప్లికేషన్ అనేది ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు కానీ చూసుకుంటే అఫీషియల్ వెబ్ పేజ్ కావాలనుకుంటే దీని మీద క్లిక్ చేసి మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. ఓకే, ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది మీరు రెగ్యులర్గా పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.